ఇన్‌స్టాగ్రామ్ బంధం విషాదాంతం. శ్రీకాళహస్తి యువకుడి చెంతకు విశాఖ వివాహిత. భర్త పిల్లలను వీడి ప్రియుడితో వివాహం. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి. విషం తాగి యువకుడు కూడా. ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో చేరువైన వివాహిత యువకుడి జీవితాలు విషాదాంతమయ్యాయి. విశాఖపట్నంలోని ముస్లిం చాలి చెట్లపాలెం వీధికి చెందిన వెంకటలక్ష్మి అలియాస్ పద్మకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తుండగా కుమార్తె డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థిని. ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తుండే పద్మకు ఏడాదిన్నర క్రితం శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్ సురేష్తో పరిచయం ఏర్పడింది. ఏడాది క్రితం పద్మ భర్త, పిల్లలను వదిలేసి శ్రీకాళహస్తికి వచ్చేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆమె శ్రీకాళహస్తిలో ఉన్నట్లు గుర్తించిన విశాఖ పోలీసులు తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీకాళహస్తి పట్టణ సమీపంలోని కైలాసగిరి ప్రాంతంలో సురేష్ అనే 30 ఏళ్ల యువకుడు 40 ఏళ్లకు సంబంధించినటువంటి పద్మ వైజాగ్ ఆమెకి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త దగ్గర సంబంధాలకు దారితీసింది. గత నవంబర్లో ఆమె ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీని వదిలిపెట్టేసేసి ఇక్కడే ఇతనితోనే నివాసం ఉంటుంది. చిన్న మనస్పర్ధల కారణంగా ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్త చిన్న భోజన విషయం దగ్గర గొడవ పడేసేసి వాళ్ళు తిట్టుకోవడం జరిగింది. దానివల్ల ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇతను కూడా నేను లవ్ చేసిన ఆమె ఎందుకు అనే విధంగా నెక్స్ట్ రోజు కూడా అదే గదిలోనే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. దీని మీద ఇద్దరి కేసు నమోదు చేశాము. తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించేసి తగిన దర్యాప్తు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.